హలో అండి. వెల్కమ్ టు మన అమరావతి క్యాపిటల్. మీరు చూస్తున్నారు కదండీ! మనం ఎప్పటినుంచో ఒక 10 డేస్ నుంచి మనం మెయిన్‌గా ఏంటంటే, ఈ రోడ్డు వర్క్స్ ప్రతి ఒక్కటి వదలకుండా మన ఛానల్ ద్వారా అయితే మీకు చూపిస్తున్నాం అనమాట. ఇప్పుడొచ్చేసి నేను మెయిన్‌గా తీసుకొచ్చిన ఈ రోడ్డు వర్క్స్ వచ్చేసి ఈ N9 రోడ్ అండి. దీనిలో మనకి చాలా స్పీడ్‌గా వర్క్స్ అయితే స్టార్ట్ అయినాయన్నమాట. ఇది మొత్తం డీటెయిల్‌గా మనం తెలుసుకుంటూనే ఈ లైవ్‌లో పనులు ఎలా జరుగుతున్నాయి, ఏంటి అనేది మీరైతే చూసేయండి. మన ఛానల్‌ని ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మర్చిపోమాకండి. మన ఛానల్‌కి మీ సపోర్ట్ అయితే చాలా ముఖ్యం. సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్‌కి సపోర్ట్ చేయండి. పదండి ఇప్పుడు ఈ రోడ్ గురించి అయితే క్లియర్‌గా తెలుసుకుందాం. ఇది గూడా మనకి 4 లేయర్ల రోడ్డుతో మన భవిష్యత్తులో ఒక అందమైన రోడ్డుగా అయితే ఉంటుందన్నమాట ఈ రోడ్డు. ఇరుపక్కల గూడా మనకి సైక్లింగ్ ట్రాక్స్ గానీ, అలాగే వాకింగ్ ట్రాక్స్ గానీ ఈ రోడ్‌లో అయితే ప్రధానంగా ఉంటాయన్నమాట. అలాగే ఈ రోడ్డు చూసుకుంటే మొత్తం పొడవొచ్చేసి 13.160 కిలోమీటర్లనమాట. అంటే 13.5 కిలోమీటర్లయితే ఉంటుందండి ఈ మార్గం. ఉద్దండరాయనపాలెం దగ్గర నుంచి నిడమర వరకైతే ఉంటుందనమాట. రోడ్డు వెడల్పొచ్చేసి 50 మీటర్ల వెడల్పయితే ఉంటుందండి. ఈ ఈ రోడ్డు ప్రధానంగా ఏందంటే ల్యాండ్ పూలింగ్ స్కామ్ అంటే ఎల్‌పిఎస్ జోన్లను కలుపుతూ ప్రధాన కార్యాలయాలను మరియు విద్యా సంస్థలను ఎస్ఆర్ అమృత యూనివర్సిటీ అలాగే వెళ్ళే మార్గాలను సులభంగా వెళ్ళే విధంగా అయితే కలుపుకుంటూ అయితే ఉంటుందన్నమాట. దీనికైతే చాలా ఈ సిరీస్ రోడ్లు ఎన్నున్నాయో అవన్నీ కనెక్ట్ అవ్వడం అయితే జరుగుతుందండి. ఎందుకంటే ఈ నార్త్ నుంచి సౌత్‌కైతే ఉంటాయి ఈ రోడ్స్ అనేవి. ఎన్ సిరీస్ రోడ్స్. అలాగే మనకి ఈ సిరీస్ రోడ్స్ వచ్చేసి ఈస్ట్ నుంచి వెస్ట్‌కైతే ఉంటాయండి. ఈ సిరీస్ రోడ్స్. మరి ఎన్ సిరీస్ రోడ్‌కి, ఈ సిరీస్ రోడ్‌కి ప్రతి ఒక్క 1 ½ కిలోమీటర్‌కైతే ఒక జంక్షన్ అయితే ఏర్పాటవుతుందనమాట. ఇప్పటికే మనకి రోడ్డు లెవెలింగ్ చేయడం అయితే కంకర వేయడం అన్నీ రోడ్డుకి అయితే పూర్తయినాయనమాట. ఎక్కడైతే మనకి ఈ సిరీస్, ఎన్ సిరీస్ రోడ్లకి జంక్షన్ ఉందో అక్కడ మాత్రం వర్క్స్ అనేవి బ్యాలెన్సింగ్ అయితే ఉన్నాయన్నమాట. ఇదేంటంటే ఈ రోడ్డు కింద యూటిలిటీ అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ గానీ, ఎలక్ట్రికల్ డక్ట్స్, వాటర్ పైప్ లైన్‌లు ఏర్పాటైతే పూర్తయిందండి. ఇప్పుడైతే మనకి తారు పోసే పనులైతే జరుగుతున్నాయన్నమాట. ఏవైతే ఈ 4 రకాల తార్లు పోస్తారో ఒకసారి ఇక్కడ నుంచి చూడండి. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అనమాట. ఇక్కడైతే మనం చూసుకుంటే రోడ్డొచ్చేసి మనకి పక్కన ఏదైతే ఉందో మనకి లెఫ్ట్ సైడ్, రైట్ సైడు ఈ రోడ్డు లెవెలింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. ఎక్కడైతే ఈ ఐసీటీ కేబుల్స్‌కి సంబంధించి వర్క్స్ అయితే జరుగుతున్నాయన్నమాట. ఇక్కడ గమనించొచ్చు మీరు. ఇది మొత్తం రోడ్డొచ్చేసి 4 లేయర్లుగా అయితే వేస్తారండి. ఏంటంటే సబ్‌గ్రేడ్ అండి. మట్టి పొర, తర్వాత సబ్ బేస్ కోర్స్ అనమాట. ఇదొచ్చేసి గ్రాన్యువల్ సబ్ బేస్ అండి. అంటే మనకి మట్టి పొర, ఇసక, కంకర ఇలాగా మిక్సర్‌నైతే పెట్టి వేస్తారనమాట. ఎందుకంటే ఈ ఏదైతే ఈ రోడ్ల కింద మనకి వర్షపు నీరు పడినప్పుడు ఉండకుండా ఒక డ్రైనేజీ లాగైతే యూజ్ అవుతుందండి. ఈ సెకండ్ లేయర్ ఏదైతే ఈ ఇసుక, కంకర లేయర్ పోస్తున్నారో ఇది. థర్డ్ లేయర్ అండి. అంటే ఇది బేస్ కోర్స్ అనమాట. WMM అంటే ఏంటంటే వైట్ మిక్స్ మెకాడామ్ అండి. దీనిలో ఏంటంటే పెద్ద సైజు కంకర రాళ్ళు అలాగే దానిని తయారు చేసే ప్లాంట్‌ని గూడా మీరు చూడొచ్చు రైట్ సైడు. ఇదొచ్చేసి పెద్ద సైజు కంకర రాళ్ళు అలాగే ఈ థర్డ్ లేయర్‌లో ఏంటంటే మనకి పెద్ద సైజు కంకర రాళ్ళు అలాగే పొడిని సిమెంట్ పొడిని గట్టిగా కలిపిన ప్యాక్ అయితే ఉంటుందన్నమాట. ఇది ఉన్న పైన వేసే ఫోర్త్ లేయర్ ఆఫ్ తారు గట్టిపడి గట్టిగా ఉండి పగిలిపోకుండా అయితే ఆధారాన్ని అయితే ఇస్తుందండి. ఇంకా మనం ఫోర్త్ లేయర్ చూసుకుంటే సర్ఫేస్ కోర్స్ అండి. అది నేను ముందు వైపు వర్క్స్ అనేవి జరుగుతున్నాయి. నేను సర్ఫేస్ కోర్స్ మీకు చూపించి అయితే చెప్తాను క్లియర్‌గా. ఇక్కడ నుండి చూస్తున్నారు కదండీ! ఇదొచ్చేసి మనకి E11 రోడ్ అనమాట. చెప్పా కదండీ! ఈ సిరీస్‌కి సంబంధించిన రోడ్లయితే N9 రోడ్డుకి కనెక్ట్ అవుతాయని. ఇక్కడ మీరు చూసుకుంటే ఎస్ఆర్ఎం యూనివర్సిటీ. దాని ముందే మనం చూసుకుంటే
దాని పక్కన వైపు E11 రోడ్డు ఉంది. దానికి ముందు వైపు చూసుకుంటే మనకి E12 రోడ్డు అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకుంటే ఇది వచ్చేసి కొండవీటి వాగు మీద నిర్మిస్తున్న బ్రిడ్జి అండి ఇది. మనకి కొండవీటి వాగు అనేది ప్రవహిస్తుంది అనమాట ఎస్ఆర్ఎం పక్కనగా. ఇక్కడ చూడొచ్చు మీరు ఏదైతే ఈ 450 ఎకరాలు ఉందో రిజర్వాయర్, దాని తర్వాత మనకి ఎస్ఆర్ఎం పక్కనగా అయితే ఇలాగా ప్రవహిస్తుంది అనమాట. ఈ N9 రోడ్డుకి సంబంధించి ఇక్కడ బ్రిడ్జి అనేది నిర్మించారండి. ఇది గతంలోనే నిర్మించారనమాట. చూడొచ్చు ఇదంతా వచ్చేసి కొండవీటి వాగు. చూస్తున్నారు కదండి బ్రిడ్జి ఇంకా కూడా స్ట్రాంగ్ గా ఉందండి. అసలు మొత్తం ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి అదేనమాట బ్రిడ్జ్. అటువైపు నుంచి మనం కింద వైపు నుంచి వచ్చాం. ఇక్కడ బ్రిడ్జ్ వర్క్స్ జరగడం వల్ల దారి అయితే అటు నుంచి మళ్ళీ ఇచ్చారు. అదే అండి అమృత విశ్వవిద్యాపీఠం. అక్కడ మీరు చూడొచ్చు. దాని ముందుగా మనకి E12 రోడ్డు అయితే వస్తుంది. అదే అనమాట ఇక్కడ ఉన్న ఈ E12 రోడ్డు. ఇది నవలూరు దగ్గర నుంచి నీరుకొండ వరకు అయితే ఉంటుందండి. ఇది కూడా మనకి 6.5 కిలోమీటర్లు అయితే ఉంటుంది. 6 లైన్ల రోడ్డు. ఇక్కడ చూడొచ్చండి ఇది వచ్చేసి కృష్ణానది నుంచి డైరెక్ట్గా మనకి వాటర్ పైప్ లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి వర్క్స్ అయితే ఇక్కడ మీరు గమనించవచ్చు. ఇప్పుడు మనకి రోడ్లో మీకు ఏమేమి ఉంటాయి ఏంటి అనేది ఈ వీడియోలో అనేది నేను చెప్తా అండి. మురుగునీటి వ్యవస్థ అండి. మేము ముందు వైపు వస్తుంది వచ్చేసి ఇది మంచినీటికి సంబంధించిన పైప్ లైను. దీనిలో ఈ రోడ్లో ఉండేవి నేను చెప్తున్నాను. మెయిన్గా మురుగునీటి వ్యవస్థ అండి. ఇళ్ళ నుండి వచ్చే మురుగునీటిని తరలించడం కోసం ప్రత్యేకమైన ఎస్టిపి అనే టెక్స్ని అయితే వేస్తున్నారన్నమాట. శుద్ధి ప్లాంట్లకు అయితే తరలించే విధంగా అయితే వాటిని రూపొందిస్తున్నారు. వర్షపు నీటి కాలువలు, స్ట్రోమ్ వాటర్ డ్రైన్స్ అండి. అవి వర్షపు పడినప్పుడు రోడ్లపై నీరు నిలవకుండా ఉండడానికి రోడ్డు ఇరుపక్కల కూడా భూమి అడుగున నిర్మిస్తారనమాట. ఎలక్ట్రికల్ డక్స్ అండి. అమరావతిలో ఎక్కడ పైన కరెంటు తీగలు కనిపించమన్నమాట. హై వోల్టేజ్ కరెంటు వైర్లన్నీ రోడ్డు పక్కన అలాగే భూమి అడుగున డక్స్లో ద్వారానే ట్రావెల్ ఉండే విధంగా అయితే నిర్మిస్తున్నారు. దీనివలన గాలి వచ్చినప్పుడు ప్రమాదాలు అయితే ఉండవన్నమాట. కమ్యూనికేషన్ కేబుల్స్ అండి. ఇవి ఐసీటీ ఆప్టికల్ ఫైబర్ అనమాట. ఇంటర్నెట్ మరియు ఫోన్ లైన్లు, సిటీ సర్వే లైన్లు, సీసీటీవీలు, అలా ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ వీటి కోసం ప్రత్యేకంగా దీన్ని ఐసీటీ డక్ అనేది అయితే నిర్మిస్తున్నారనమాట. రీసైకిల్డ్ వాటర్ పైప్ లైన్ అండి. ఈ రోడ్లో మనకి మెయిన్గా చూసుకుంటే తాగునీటి పైప్ లైన్స్తో పాటు ఏదైతే ఈ రీసైక్లింగ్ వాటర్ ఉన్నాయో వీటన్నిటిని మనకి అవసరాల కంటే మనం ఏదైతే ఈ రోడ్స్ క్లీనింగ్కి కానీ అలాగే రోడ్లో ఉన్న డివైడర్ మీద ఉన్న ఈ మొక్కలకి గ్రీనరీని అన్నిటికీ వాటర్ అందించే విధంగా అయితే ఆ రకమైన రీసైకిల్డ్ వాటర్ పైప్ లైన్స్ కూడా ఉంటాయన్నమాట. గ్యాస్ పైప్ లైన్ అండి. భవిష్యత్తులో ఇళ్లకు నేరుగా గ్యాస్ పంపించే విధంగా సరఫరా చేసే విధంగా ఇక్కడ గ్యాస్ పైప్ లైన్ అయితే ఇప్పుడు వేస్తున్నారనమాట. ఫ్యూచర్లో గ్యాస్ని కూడా అందించవచ్చు. యూటిలిటీ క్రాసింగ్స్ అండి. అంటే రోడ్డుకి ఒకవైపు నుండి మరోవైపుకి కనెక్షన్ ఇవ్వడానికి రోడ్డు కింద నుండి క్రాసింగ్ పైపులు అయితే వేస్తున్నారనమాట. దీనివల్ల కొత్త కనెక్షన్ కోసం రోడ్డును తవ్వాల్సిన అవసరం అయితే ఉండదన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చండి ఇదే అనమాట 4th ఫినిషింగ్ లేయర్ ఏదైతే ఉందో అది. ఇక దీన్ని వచ్చేసి సబ్ కోర్స్ అంటారండి. సర్ఫేస్ కోర్స్ అంటారనమాట. ఇది ఉంది డైన్సిస్ విటమినస్ మెకడామ్ అండి. ఇది లోపల ఉండే మందపాటి తారు పొర అనమాట. బీసీ అంటే విటమినస్ కాంక్రీట్. ఇది పైన ఒక స్మూత్నెస్ అయితే క్రియేట్ చేస్తుందండి. వెహికల్స్కి టైర్స్కి వీటికి డ్యామేజ్ అవ్వకుండా ఒక స్మూత్నెస్ అనేది ఉంటుందన్నమాట. అలాగే వర్షపు నీళ్ళు అనేవి రోడ్ లోపలికి వెళ్లకుండా కూడా వాహనాలు సాఫీగా వెళ్ళడం కోసం ఈ లేయర్ని అయితే పోస్తారనమాట. ఇది వచ్చేసి E14 రోడ్ అండి. ఇది కూడా చూడొచ్చు. ఇక్కడ మనకి తారు పోసే పనులు అయితే జరుగుతున్నాయి అనమాట. ఏదైతే ఈ తారు పోసిన తర్వాత ఉన్న పైన లేయర్స్ 2 కూడా డ్యామేజ్ అవ్వకుండా వీటికి మధ్యలో మనకి ఏదైతే ఈ గమ్ము లాంటి ఒక మిశ్రమాన్ని అయితే యూజ్ చేస్తారనమాట. మొదటి లేయర్ మనకి ఏదైతే థర్డ్ లేయర్ పోస్తారో దాని తర్వాత ఈ ఫ్రైన్ కోట్ అనే లేయర్ని అయితే
డస్ట్ లేయర్ని అయితే వేస్తారండి. ఇదేంటంటే రెండిటికి బాగా కలుపుకొని గట్టిదనాన్ని అయితే అతుక్కునే విధంగా అయితే ఉంటుందన్నమాట. తర్వాత వచ్చేసి టాక్ కోట్ అండి. ఇది వచ్చేసి మనకి పైనున్న తార్ని కిందున్న తార్ని బాగా అంటుకునే విధంగా గట్టిగా ఉండి స్మూత్నెస్ని ఇచ్చే విధంగా ఈ మిశ్రమాన్ని అయితే యూజ్ చేస్తారనమాట. ఇక్కడ మీరు చూడొచ్చండి ఈ 6 లేన్ల రోడ్డు ఇంకా చాలా పూర్తయిందండి. మనం దగ్గర దగ్గర మీకు నేను నిడమర వరకు అయితే చూపిస్తున్నాను అనమాట. చూడొచ్చు ఇక్కడ ఎర్రమట్టిని అయితే తీసుకొచ్చి పోసారు డివైడర్ల మధ్యలో. ఇక్కడ నుంచి మనకి తాడికొండ రోడ్డుకి అయితే కనెక్ట్ చేస్తారండి, ఆర్బీ రోడ్డుకి అయితే. ఇది అండి మన వీడియో మరి మీకు నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఒక లైక్ ఇచ్చేయండి. అలాగే మన ఛానల్లో అభివృద్ధి పనుల గురించి తెలుసుకోవడం కోసం గంట సింబల్ అనేది ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.